శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 31 శుక్రవారం సింహరాశిలో మక్కా నక్షత్రంలోని వారికి గౌరవం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక పుబ్బా నక్షత్రంలోని వారికి సృజనాత్మక సంబంధాల్లో అనుకూలత ఉంటుంది. ఉత్తర ఫాల్గుని 1వ పాదంలోని వారికి బాధ్యతలు స్థిరమైన నిర్ణయాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరుగుతాయి. గురుగ్రహ అనుకూలత వల్ల జ్ఞానం మంచి సలహాలు పొందే అవకాశం ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. కోపం తొందరపాటు తగ్గించుకోవడం చాలా మంచిది. ఇక రేపటి రోజున శ్రీ సూర్య భగవానుడి మరియు శ్రీ మహావిష్ణు ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఆదిత్య హృదయం లేదా విష్ణు నామస్మరణం చేస్తే చాలా మంచిదండి. ఇక ఉదయం ఎరుపు రంగు పువ్వులతో సూర్య పూజ చేయండి. ఇక అవసరమైన వారికి గోధుమలు లేదా ఆహారం దానం చేయడం చాలా మంచిది. తల్లిదండ్రులు మరియు పెద్దలను గౌరవించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రేపటి రోజున సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1, 5. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 6 నుండి 7:30 మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, ఇక సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున శుక్రవారం సింహరాశి వారికి చాలా శుభప్రదమైన రోజు అండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకూలమైన పనులు పూర్తవుతాయి. ఇక రేపటి రోజున మీ ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభ పరిణామం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి రేపటి రోజున ఆనందకరమైన వాతావరణం అయితే ఏర్పడే అవకాశం చాలా ఉందండి. ఇక ఇంటికి శుభవార్త వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క శుభ సమయం పరిణామం అనేది మీకు రేపటి రోజునైతే జరగబోతుంది. ఈ రాశి ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులను కనుక మనకు గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు చెప్పరండి. చాలా చక్కటి నిజాయితీ గలవారని చెప్పుకోవాలి. మాట్లాడారు కూడా, అలా మాట్లాడక కూడా ఇష్టం ఉండదండి. ఇప్పుడు ఉన్నట్లుగా చక్కగా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను బాధలు పడ్డారనమాట. వీరికి తెలివిలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దానికోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ప్రాణమైనా ఇస్తారన్నమాట, అంతగా ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా అంటే వాళ్ళకు ఉన్న వాటిల్లోనే ఎప్పుడూ ఎవరిని కూడా దెబ్బతీస్తూ పక్క వాళ్ళ ఆశీస్సులు అనుకునే మనస్తత్వం అయితే కాదండి. రేపటి నుంచి వీరికి లాభాలు అనేవి ఎక్కువగా రాబోతున్నాయి. రేపటి రోజున ఇక లాభాలు ఎక్కువగా రానని మీరే చూస్తారు. జీవితంలో చాలా అద్భుతమైన స్థాయికి రావాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. మీ కళను మీరు ఎప్పుడూ అంటే ఒక విజయ దశగా మీరు అయితే రావాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. ఒక విజయం దిశగా మీరు చెప్పుకోవాలండి. కుటుంబంలో కూడా మీరు తప్పకుండా విజయం దగ్గరలో ఉన్నారని చెప్పి కొన్ని రోజుల నుండి గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం చూస్తూ ఉంటారు. అది కూడా ఒక దైవానుగ్రహం ద్వారా ఈ రాశి వారికి జారినందు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీరు సహాయం చేస్తూ ఉంటారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. అలా వీరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎటు వ్యక్తులకి తోడుగా ఉండటము వీరికి బాగా అలవాటు. అయితే ఈ రాశి వారికి చాలా నమ్మకస్తులని కూడా చెప్పుకోవాలండి. ఎవరికైనా మాట ఇస్తే దాని మీద నిలబెట్టుకుంటారు. ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతూ ఉంటారు కూడా. అయినా మంచి భవిష్యత్ అనేది రాసి పెట్టుకొని ఉంటుంది. భగవంతుడు ఏంటంటే మంచి వారికి కష్టాలు ఎక్కువ పెడుతూ ఉంటాడు కదా. మరి మనకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే మనం చేసినటువంటి కర్మఫలం ఆధారంగాను, లేదంటే మనం చేసినటువంటి తెలియనటువంటి పనుల వల్ల కావచ్చు. ఇలాంటివి ఎన్నో ఏర్పడతాయండి. అన్నిటికీ కూడా ఆ భగవంతుడు కారణం కాదు. కాబట్టి మనకు తెలిసింది భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనం మన పనులు చేసుకుంటూ వెళ్ళటమే. మనకు జ్ఞానాన్ని పసుపు ఇచ్చింది కూడా పశువుల జ్ఞానం లేదు కదా. కాబట్టి మనకి ఒక ఆలోచన ప్రవర్తన ఉండాలి. కాబట్టి ప్రవర్తిస్తూ ఉండకూడదు. మనకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా దూషించకూడదు.
మనకు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం అయితే ఉంది కదా. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని కరెక్టా కాదా అనే ఒక నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా చేయాలి. అలాగే చేసిన తర్వాత అయ్యో మేము ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పి తర్వాత అనుకునే కంటే ముందుగానే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏదైనా ఒక పని కరెక్టా కాదా అని చేయడం వల్ల అయితే ఏదైనా నష్టము, సమాజానికి ఏదైనా కష్టము అనేది రెండుసార్లు ఆలోచించుకోండి. అప్పుడే మనం ఆ పని చేసినట్లయితే మనకి అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇక ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలని డిసైడ్ అవుతూ ఉంటారు. అయితే మీ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ కూడా మీరు పొందబోతున్నారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో కూడా మీ యొక్క మంచి ఏదైనా ఒక స్టార్ట్ చేసేటువంటి కొత్త పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడుతున్నాయని చెప్పుకోవాలండి. ఇక 2 రోజులు మీరు తెచ్చుకోవడం కొత్త స్థలం కొనుగోలు చేయాలని చెప్పి 2 రోజుల నుంచి ఉన్నట్లయితే రేపు మీకు ఒక బ్రహ్మాండమైన రోజుగా చెప్పుకోవాలండి. అలాగే చాలా రోజులుగా ఉండి మీ కల కూడా సాకారం అయితే రేపటి రోజున కాబోతుందనే చెప్పుకోవాలి. అదేవిధంగా మంచి శుభవార్త మీరు వింటారు. అలాగే ఈ రాశి వారికి పైకి చూసేందుకు మాత్రం చాలా ధైర్యంగా గంభీరంగా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా సున్నితమైనటువంటి హృదయం అన్నమాట. ఎంత పెద్దవారికైనా అసలు బయట పడే ముందే పడరండి. ఏంటంటే వీరు తప్పు చేయకపోతే అసలు ఎందుకు మేము తప్పు చేయకపోయినా ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుందని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలండి. ఒకరిని ఎప్పుడూ కూడా కీడుతల పెట్టాలని, ఒకరి దృష్టించుకోవాలని కానీ ఎప్పుడూ అనుకోరు. వారు ఉన్న దాంట్లోనే బతుకుతూ ఉంటారు. వారికి ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా ఉంటూ ఉంటారు. ఇక అసలు మీరు బయటకంటే బయట పడేటువంటి మీరు ఏ తప్పు చేయకపోతే ఎవరి ముందు కూడా తలదించరండి, భయపడరు కూడా. మీరు జీవితంలో ఎన్నో కోల్పోయారు. ఏ పని చేసినా నష్టం ఎదురుతుందన్నమాట. అలాగే అవమానాలు కూడా ఎదుర్కొంటున్నారు. ఇటువంటివి కూడా మీరు ఎదుర్కొని చాలామంది దగ్గర మోసపోయి చాలా బాధలు కూడా అనుభవించారు. అయితే ఆపదలో ఉన్నప్పుడు మీకు ఎవరు కూడా సహాయం చేయలేదు కదండి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. భగవంతుని మాత్రమే మీకు నమ్ముకొని ఆయన అనుగ్రహానికి మాత్రమే పాత్రులవుతారండి. ఇక ఈ రోజులో ఎవరిని కూడా నమ్మడానికి లేదండి. మనం ఒక రూపాయిని దాచి సంపాదించుకొని ఒక రూపాయి మనం వృద్ధిలోకి వస్తున్నామంటే అనుకున్నప్పుడు మన ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని మనల్ని ముచ్చేటువంటిది జనాలు నమ్మడం కంటే కూడా భగవంతుని నమ్ముకోవడం చాలా మంచిదండి. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మీరు చాలా ఎంతైనా కానీ మనసుని డైవర్ట్ చేసుకోవడం చాలా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటారు. ఒక్కోటిగా తొలగిపోతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే ముఖ్యంగా అండి రేపటి రోజున కొన్ని సందర్భాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీరు తొందరపాటు నిర్ణయాల్లో మీరు ఎక్కువగా అయితే ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలా మంచిదండి. దానివల్ల కొన్ని నష్టాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదురు తెచ్చుకున్న వారు అవుతారు కూడా. మంచి జీవితం ఉన్నా కూడా మీరుగా కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జీవితం అనేది ఒక్కొక్కసారిగా చెప్పలేనటువంటి పరిస్థితులు చేయి జారిపోతుంది. చేసేటువంటి పనిలో మీ యొక్క భగవంతుని అనుగ్రహం అనేది కూడా బాగా రేపటి రోజునైతే కనిపిస్తుంది. మరి ఇంతకీ ఒక దేవత అని చెప్పాం కదండి. ఆ దేవత ఎవరు? మరెవరో కాదండి. రేపటి రోజున మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం వల్ల మేలు చేస్తుంది. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన చాలా కలగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మీరు రేపటి రోజున ఎప్పుడైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోండి. ఏ దేవత విగ్రహం పైన పర్వాలేదండి. అమ్మవారు ఏ రూపంలో అయినా అమ్మవారే కదండి. సరే, మీ దగ్గరలో ఉన్న గుడికెళ్ళి చక్కగా అమ్మవారిని కుంకుమార్చన చేసుకొని ఎక్కడైనా గురుదేవత ఉంటే ఆర్థికంగా రేపు పసుపు రంగు బట్టలు ధరించి స్వామివారి ముందు వేడుకోండి. ఆర్థికంగా మాకు ప్రయోజనం చేకూర్చమని వేడుకున్నట్లయితే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మన బిడ్డలు ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి కూడా మీరు కాస్త చూసుకుంటూ ఉండండి. కాబట్టి మనం బిడ్డల మీద, మన సంతానం పట్ల, మన పెద్దవాళ్ళ పట్ల ఎంతటి ముఖ్యమైన జాగ్రత్త ఉంటుందో అలాగే రేపటి రోజునైతే మీరు లక్ష్మీదేవి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన అన్నీ కూడా మీకు మేలు చేస్తుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా కూడా మీరు ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే, అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకున్నట్లయితే మీకు రేపటి రోజునైతే ఆర్థికంగా అంతా అనుకూలంగా ఉంటుంది. మీకు అదేవిధంగా రేపటి రోజున మీకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎక్కడైనా సరే దగ్గరలో ఎవరైనా స్వామివారు ఉంటే అక్కడైనా సరే మీ యొక్క కులదేవతలు ఉంటాయి కదండి.
కులదేవత యొక్క పూజ చేసుకున్నా కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజునైతే మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఇంకా రేపటి రోజున మీ యొక్క నీతిని మిమ్మల్ని అన్ని విధాలకు కూడా శ్రీరామ రక్ష కాపాడుతున్నప్పటికీ కూడా మీరు రేపటి రోజున మీ అంత దేవతానుగ్రహం విమర్శించడం మాత్రం మర్చిపోకండి. కాబట్టి ఎక్కడైనా సరే అమ్మవారి యొక్క దేవత ఆరాధన చేయండి, మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంచకుండా పైకి చక్కగా నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తారు. మీ ఆలోపల ఎంత బాధలు ఉన్నా కానీ పైకి మాత్రం చూసేందుకు చాలా సున్నితమైనటువంటి మనసుతో ప్రశాంతంగా కనిపిస్తారన్నమాట. కాబట్టి అప్పటికప్పుడే కోపం వస్తే సీరియస్గా ఉన్నా కూడా మీరు 2 నిమిషాల్లో మీకు మీరే డైవర్ట్ అవి చేసుకుంటూ ఉంటారు. అలాగే మంచి మనస్తత్వాన్ని అయితే మీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలండి. ఇక అలాగే మీ యొక్క రాశి వారికి లోపల మాత్రం ఏమీ దాచుకోరండి. ఒకసారి గాయపడితే మాత్రం మరలా అతుక్కోవడం చాలా కష్టం అంటారు కదా, అలా మీకు ఏదైనా ఒక మనసు గాయపడితే తిరిగి మరలా అతుక్కోవడం చాలా చాలా కష్టం అండి. ఎందుకన్ని కష్టాలు బాధలు అని చెప్పి అనుకుంటారు, కానీ ఇప్పటి నుండి మీరు మంచి రోజులు వస్తాయని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా, ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వరిస్తూనే ఉంటుంది. ఇక మీకు దగ్గరగా అనుకూలంగా మంచిగా ఏదైనా కానీ పొందేటువంటి చెప్పి అనుకున్నట్లయితే ప్రతిసారి కూడా మీకు దగ్గర వెనక్కి వెళ్ళిపోతుంటే లాభం అంటే ₹1 మన దాంట్లో ₹1 కూడా మనం చూడచక్కని ఆఖరికి చివరి దాకా కూడా వచ్చేటువంటి సమయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి అటువంటి వాటికి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే రోజు అని చెప్పుకోవాలండి. పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం అయితే చాలా కనిపిస్తుంది. కొంతమందికి అటువంటి వాటికి కూడా అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి. పూర్తిగా మీకైతే లాభం వచ్చేందుకు ఆస్కారం చాలా ఉంది. అలాగే రేపటి రోజున మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా అవి కూడా సకాలంలో రేపటి రోజునైతే మీరు పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి కుటుంబం కోసం ప్రాణమైనా కాయిస్తారండి. కుటుంబంలో ఉన్నవారిని చాలా సంతోషంగా చూసుకుంటారు. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా కూడా మీరు ముందుంటారు. అలాగే వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. రేపటి రోజున కుటుంబము, విద్య, ఉద్యోగం మరియు వ్యాపార రాజకీయాల్లో అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు కోపాన్ని కొంచెం నియంత్రించి పెద్దల యొక్క ఆశీర్వాదంతో నిర్ణయాలు తీసుకుంటే మరింత శుభ ఫలితాలు ఇస్తే పొందుతారండి. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.